బాచిపల్లిలో కేజీఆర్ ఫంక్షన్ హాల్లో ఆనుకొని ఉన్న 30 నుంచి 40 ఫర్నిచర్ షాపులు భారీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ షాపులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంతమందికి మామూలు ఇచ్చి అక్రమంగా దందా కొనసాగిస్తున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే 4 ఫైర్ ఇంజన్లు, హైడ్రా సిబ్బంది, పోలీస్ యాంత్రాంగం సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు, అక్రమ నిర్మాణాలపైన పూర్తిస్థాయి విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఈ మన మియాపూర్ బాచిపల్లి హైవే రోడ్. ఇది ఇప్పుడే కేజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నటువంటి ఫర్నిచర్ షాపులు మొత్తం అగ్ని ప్రమాదం జరిగింది. ఇవన్నీ ఎన్నో రోజుల నుంచి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ ఇల్లీగల్ అనమాట. దీనికి ఏమీ లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు ఎవరు కూడా, మున్సిపల్ అధికారులు. ఈరోజు దానికి నిదర్శనంగా మీరు చూస్తున్నారు. ఈ యొక్క అగ్ని ప్రమాదం ఇంత ఇదిగా జరిగింది. ఇది దాదాపుగా 5-6 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ప్రాణప్రాయం చుట్టూ తప్పింది. ఇంకో చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇక్కడ ఇంకా పక్కనైతే అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంకా కొంచెం సేపు ఉంటుంటే ఫైర్ ఇంజిన్స్ అవి రాకపోతే ఇంకా అపార్ట్మెంట్లు కూడా ఆనుకుంటుండే మొత్తం వ్యాపిస్తుండే ఈ దట్టమైన పొగలు. అలాగే పక్కన మళ్ళా మీకు సంబంధించినటువంటి కార్ఖానా కూడా ఒకటి ఉంది, మన మోటార్ సంబంధించినటువంటి, అక్కడ కూడా వ్యాపిస్తుండే. ఇంతలోకి మరి ఫైర్ ఇంజిన్లు వచ్చి అన్నీ వచ్చి దీన్ని ఆపడం జరిగింది. కానీ ఒకటే ఉంది, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా అట్లాగే ఉంది. మెయిన్ రోడ్ల మీద మొత్తం అలాగే నడుస్తుంది. వీటన్నిటిని ఇప్పుడైనా సరే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు స్వతహాగా పట్టించుకొని ఇవన్నీ తీసేసి ఇచ్చేయాలి. ఇక్కడ మొత్తం మామూలు మీదనే నడుస్తుంది ఇదంతా. దీన్ని వెంటనే తీసేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. నేను షేక్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఈరోజు నిజాంపేట్ సర్కిల్లో ఏదైతే ప్రమాదం జరిగిందో, మరి ప్రగతి నగర్ సమీపంలో ఈ ఫర్నిచర్ షాపులన్నీ మంటల్లో దగ్ధమవడం జరిగింది. మరి మొదటి షాప్ నుంచి ఆఖరికి 30వ షాప్ వరకు ఈ మంటలు చెలరేగడంతో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరు మరి పోలీసు వాళ్ళకి కానీ, ఫైర్ ఇంజన్స్కి కానీ ప్రతి ఒక్కరి సహకరించుకుంటూ, ఎలక్ట్రీషియన్స్తో కూడా సహకరించుకుంటూ మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ట్యాంకర్లు కూడా సమకూర్చడం జరిగింది. మరి భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది, ప్రాణ నష్టం అయితే జరగలేదు. మరి ఈ విషయాన్ని రేపు పొద్దున అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏదైనా వీళ్ళకి సహాయం చేసే విధంగా చూస్తామని కోరుకుంటున్నాం.